జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నేను ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్గా రాలేదు, ఒక ఏదో జానీ మాస్టర్గా రాలేదు, జనసేనగా ఏమంటారు మన ఒక కార్యకర్తగా, తర్వాత ఒక సైనికుడు లాగా వచ్చాను ఇక్కడికి. స్పెషల్గా ఇక్కడే ఎందుకు పెట్టడం అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే, సో నెల్లూరులోనే కాబట్టి నేను పుట్టిన గెడ్డ. సో ఇక్కడి నుంచే నేను తిన్నాను, తిరిగాను, ఈ గల్లీలు తెలుసు, సో ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసు, ఇక్కడ ఏమైతే సమస్యలు ఉన్నాయన్నీ గ్రౌండ్ లెవెల్లో నేను కిషోర్ గారితో వెళ్ళి అన్నీ తెలుసుకున్నా నేను. అలాగే ఇక్కడ మన కార్యకర్తలతో అందరు అడిగి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి ఒక చిన్న ప్లేసెస్ కూడా వెళ్ళటం జరిగింది. సో ఇవన్నీ తెలుసుకుని వచ్చాను, దాని గురించి మెయిన్ మాట్లాడడానికి వచ్చింది. అండ్ అలాగే ఫస్ట్ నేను జనసేనలో చేరడానికి మెయిన్ కారణం కళ్యాణ్ గారి ఆశయాలు, సామాజిక న్యాయం అనేది ఆయనకి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. సో దాని గురించి నేను ఆ ఆశయాల్ని, ఆయన చెప్పిన మాటల్ని, ఆయన వెనకాలండి ఆయనకి తోడ్పడుతూ ఆ ఆశయాల్ని గెలిపించడానికి నేను ఒక భాగమవుదా అని చెప్పి ఈ జనసేన పార్టీలో నేను చేరడం జరిగింది. సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా మిత్రులందరికీ, పత్రికా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము చేసే ప్రతి ఒక్కటి జనం దగ్గర తీసుకుని వెళ్తారు, అది మంచి అయితే మంచి చూపిస్తారు, చెడు అయితే చెడు చూపిస్తారు. సో మీ అందరికీ పేరున నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో జనసేనలో చేరిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను నెల్లూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. దేనికి వచ్చాము, దేనికి రాలేదు, ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ పాయింట్, ఇక్కడ ఉన్న సమస్యల్ని పోరాడడానికి వచ్చాను. ఫస్ట్ నేను తీసుకుంటున్నది టిట్కో హౌస్లు ఉన్నాయి కదా, వెంకటేశ్వరంలో కట్టున్నారు కదా, సో ఇల్లులు. సో ఆ ఇల్లుల గురించి మాట్లాడడానికి వచ్చాను. రాష్ట్రం మొత్తంలో 40 లక్షల ఇల్లులేమో శాంక్షన్ అయినాయి దాదాపు నాకు తెలిసి. మన నెల్లూరులో 4,000 ఇల్లులేమో కట్టినట్టున్నారు. అది 4.5 సంవత్సరం అయింది. అది లాస్ట్ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అది శాంక్షన్ అయినాయి. దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక 2-3 నెలలు ఎలక్షన్స్ 5 సంవత్సరాలు వస్తాయి. సో ఈ 5 సంవత్సరాల్లో ఆ ఇల్లులు ఎందుకు ఇవ్వలేదు? అలానే ఏదో తూత్ మాలిష్గా ఒక శాంక్షన్ అయిన ఒక 200 మందికో ఎంతమందికి ఒక 20% ఏదో ఇచ్చాం కదా అని చెప్పి తాళాలు వాళ్ళ చేతులు పెట్టారు. మిగతా దానికి అర్హులైన ప్రతి మెంబర్స్కి ఇల్లులు ఇవ్వకపోవడంతో ఫోన్ చేసి ఈఎంఐ కట్టారా, ఎప్పుడు కడతారు అని చెప్పి అడుగుతున్నారు. ఈ 4.5 సంవత్సరం రెంట్ కట్టాలన్నా, పని దొరకాలన్నా, రెంట్ కట్టాలన్నా చాలా ఇబ్బంది. నాకు తెలిసి భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి ఒకటే ఒక కళ ఉంటుంది, సొంత ఇల్లు, ఇంట్లో చేరటం అనేది. సో అలాంటి ఇల్లు కళని చూపించి శాంక్షన్ అయినా కూడా ఈ రోజు వరకు ఇవ్వకపోవటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. సో ఆ విషయానికి చెప్తున్నాను. శాంక్షన్ అయిన తర్వాత కూడా 4.5 సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ దాదాపు 5 సంవత్సరాలు ఇవ్వలేదో ఆ రెంట్లతో సహా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అలానే ఆ ఇల్లు శాంక్షన్ అయ్యేంత వరకు నేను ధర్నా చేయాలని, రేపు 10వ తేదీ ఒక 1000 మందిని తీసుకుని వెళ్ళి మన మినర్వా హోటల్ నుంచి ఒక 1000 మంది బయలుదేరి అక్కడికి వెళ్తాం, అక్కడ ధర్నా చేస్తాం. ఖచ్చితంగా దీన్ని వదిలే సమస్య లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ ఇల్లులు ఈ 4.5 సంవత్సరం అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువైపోయింది. అక్కడ దొంగలకి ఒక ఏదో కట్టి దీంట్లో ఉండండిరా బాబు అని చెప్పి తాళాలు ఇచ్చినట్టు మనం ఒక అలా జరుగుతుంది అక్కడ. సో దొంగలు ఉంటున్నారు. పోనీ అంతో ఇంతో ఏదో కట్టారంటే ఫ్యాన్లు, మీటర్లు ఉన్న అంతో ఇంతో దాంట్లో కొంచెం చెప్పుకోదగ్గట్టు ఏదైతే ఎన్ని దొంగలు పట్టుకుపోయినారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఎత్తుకుపోయినారు ఏంటని దాని గురించి మాట్లాడే ప్రభుత్వంలో ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. సో అలాగే ఏదో తూత్ మాలిష్గా చెప్పాం కదా అని చెప్పి జెండా కలర్లు వేసుకొని ఒక ఏదో మీకు సహాయం చేశామని చెప్పి ఎలా ఉందంటే ఇది బెడ్ ఒకటిది, నామకరణం ఇంకొకటిది.
సో అలా జరగడం జరిగింది. సో ఫస్ట్ ఈ సమస్యని నేను ముందుకు తీసుకుని వెళ్ళి ఎవరికైతే ఇల్లులు ఇవ్వలేదు, శాంక్షన్ అయినా కూడా ఇవ్వలేదు, వాళ్ళందరికీ ఇల్లులు వచ్చేలాగా నేను పోరాడతానని, ఫస్ట్ ఇదే సమస్యను ముందు తీసుకుని వెళ్తానని, దీని గురించి ఎంత దూరం వెళ్తాను. సో మినర్వా దగ్గర నుంచి, హోటల్ దగ్గర నుంచి ఒక 1000 మందిని తీసుకుని నేను అక్కడ పోయి కూర్చుంటున్నాను. నాతో పాటు అందరు ఉన్నారు, కిషోర్ గారు, హరి గారు, కృష్ణ గారు, మేమంతా పోయి అక్కడ ఉంటున్నాము. ఇది నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, నాకు చాలామంది బాధితులు దానికి, ఏది ఇల్లులు తీసుకున్నా కూడా రాకుండా రెంట్లు కట్టుకుంటూ చాలా బాధపడుతున్న వాళ్ళందరూ నాకు ఫోన్ చేయటం కానీ, నా దగ్గరికి రావటం కానీ, నేను వస్తున్నాను తెలిసిన తర్వాత చాలామంది వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, మీరు దీని గురించి మాకు న్యాయం చేయమన్నారు. సో ఆ బాధితులందరూ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఆ 1000 మంది ఎవరైతున్నారో అదంతా కూడా ఏదో ఇది పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే ఈ సంవత్సరాలు బాధపడ్డారో వాళ్ళ గురించి మాత్రమే. సో వాళ్ళందరూ వస్తున్నారు. సో ఇది జరగాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇవన్నీ ఈ ప్రభుత్వం చేయాలి, ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది నెంబర్ 1 నేను చేయబోయేది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత ఆల్మోస్ట్ అంతేనండి, ఈ ఒక్క సమస్య మీద స్టార్ట్ చేస్తున్నాను. మీరైనా ప్రశ్నగా ఉంటే అడగచ్చు. మెయిన్ ఏంటంటే సార్, ఇల్లు ఒకటైనా కూడా కంజెస్టెడ్గా ఉంది సార్ అక్కడ. సో మన ఇల్లు ఒకటైనా కూడా ఒక దగ్గర మనకు సెట్ అవునప్పుడు ఏదైనా కంజెస్టెడ్ మనం ఏం చేస్తాం సార్, పెద్ద హాల్ ఏదో చేసుకున్నాం. అలా విధంగా ఇక్కడ పెట్టడానికి కారణం సార్, మీ అందరికీ తెలుసు సార్, జానీ మాస్టర్ విడిగా పోయే పని అయితే నేను ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా నేను ఎదిగేవాడిని కాదు. ఇండస్ట్రీలో కూడా నేను అలానే ఉన్నాను, అందరు ఇంటోళ్ళలాగానే ఉన్నాను. ప్రతి ఒక్క ఇంట్లో ఒక కొడుకులాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక బ్రదర్ లాగా ఇలానే ఉన్నాను. సో అలానే ఇక్కడ కలుపుకోబోయేవాడినే కానీ సపరేట్గా నేను ఒక్కడనే చేయాలని అలా ఏం లేదు సార్. ఇంకొకటి గుర్తుపెట్టినా సార్, నేను ఏదో పదవులు ఆశించో, ఏదో ఇస్తారని చెప్పో, పదవులు ఆశించో ఇస్తారని చెప్పో నేను రాలేదు సార్. నేను కళ్యాణ్ గారి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందు తీసుకుని వెళ్ళాలని వచ్చాను తప్ప నాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు సార్. మీరు అడగొచ్చు, మీరు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారా లేదని చెప్పి మీరు అడగొచ్చు, ఎక్కడ సీట్ ఇస్తున్నారా అడగొచ్చు. మీరు అడిగే క్వశ్చనే నేను చెప్తున్నాను. కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి చేయమంటే ఇక్కడి నుంచి చేస్తా, అక్కడి నుంచి చేయమంటే అక్కడి నుంచి చేస్తా, సిటీ నుంచి చేయమంటే సిటీ నుంచి చేస్తా. ఒకవేళ లేదు ఈ జెండా పట్టుకుని నా వెనకాల తిరుగంటే ఆ జెండా కింద పడిపోకుండా రెపరెపలాడుతూ ఎప్పుడు గాలి వచ్చేలాగా దాన్ని ఎప్పుడు ఎగిరేలాగానే ఆ జెండా పట్టుకొని నేను తిరుగుతాను. నాకు ఏ పదవి లేదు, నాకు పదవుల మీద మోజు ఏం లేదండి. ఓకే, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కళ్యాణ్ అన్న పక్కన ఉండటం, జనసేనలో నేను ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఆ జెండా పట్టుకుని ఆ జెండా పడిపోకుండా అది ఎగిరేలాగా నేను ఉంటానని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఒపీనియన్. హానెస్ట్గా పనిచేస్తాను సార్. నాకు తెలిసి ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేస్తున్నారు, నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను, అందరూ వచ్చి కూర్చొని పని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సార్, జనసేన ఎక్కడ ఫామ్ అయిపోయింది, ఎక్కడ వచ్చేస్తుంది, ఎక్కడ ఒక పొజిషన్కి వచ్చేస్తుంది, దాన్ని ఎలాగైనా విడగొట్టాలని చెప్పి బయట నుంచి వచ్చే అసాంఘ శక్తులు అంటారు. సో ఆ శక్తులు ఏదో మాట్లాడుకుంటున్నాయి సార్. అలా ఏం లేదు సార్, మేమందరం ఒకటే సార్. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ జెండా గురించి, ఆయన గురించి, ఆయన ఆశయాల గురించి ముందుకు వెళ్తాం. మేమందరం కలిసి ఉంటాం. అన్ని మాటలండి, మేమంతా ఒకటే, ఒక తల్లికి పుట్టిన బిడ్డలతో సమానమే. వాళ్ళమ్మ మా అమ్మ వీళ్ళమ్మ సార్. సో మాకు ఏ భేదాలు లేవు సార్. సార్ కళ్యాణ్ గారు, నేను చెప్తున్నా కదా సార్, మా ప్రెసిడెంట్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆకాశంలో తిరగమన్నా తిరుగుతాను సార్. ఆయన గురించి ఒక దగ్గర కదా సార్, నెల్లూరులో నేను కదా. కాకపోతే నెల్లూరు అంటే ఉంటుంది కదా సార్, గడ్డ అభిమానం ఉంటుంది సార్. సో ఆ అభిమానంతో నేను ఇక్కడ ఉండటం జరిగింది. సార్ ఈ అభిమానం ఏదైతే ఉందో సార్, నేను చచ్చేంత వరకు దీంట్లోనే ఉంటుంది సార్. అదే సార్, అంటే దీంట్లో ఓకే, నేను చచ్చేంత వరకు ఈ అభిమానం నెల్లూరులోనే ఉంటుంది సార్. నెల్లూరు నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను సార్, వెళ్ళినా కూడా డబ్బులు సంపాదించుకొని వస్తాను సార్ మన నెల్లూరు పెట్టడానికి సార్. అంటే ఇప్పుడు నాకేం బిజినెస్లు ఏం లేవు సార్, వేరే ఏం లేవు. ఒకటే, నా కాళ్ళు ఆడితే కానీ నా డొక్క ఆడదు అంటారు కదా. సో అలాగా 70% మన నెల్లూరుకి నేను ఉంటాను.
30% నాకు వచ్చే డబ్బులు ఇది వేసుకుని వస్తే నేను 10 మందికి సహాయం చేయగలను. సో అందుకని అది చేస్తాను సార్. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత జానీ మాస్టర్ నెల్లూరులో కనిపిస్తున్నారు పాలిటిక్స్ లో. అంటే పైనుంచి స్పష్టమైనటువంటి హామీ ఏమైనా వచ్చిందా? ఆ మేరకు వచ్చి మీరు పనిచేస్తున్నారా? జనాల కోసం వచ్చారా, పాలిటిక్స్ కోసం? సార్ తప్పకుండా నేను జనాల గురించి వచ్చాను సార్. నేను చెప్పాను కదా సార్, నేను పదవులు ఆశించి వచ్చి ఉంటే మాత్రం నేను ఎప్పుడు 6 నెలల కిందటో ఒక 1 year కిందటో వచ్చి నేను గ్రౌండ్ లెవెల్లో పని చేసేవాడిని సార్. అలా ఏం రాలేదు సార్. కళ్యాణ్ నాకు ఆశయాలు నచ్చినాయి. ఇప్పుడు రావడానికి కారణం అంటే నేను కొంచెం బిజీ ఉన్నాను, అన్ని చూసుకొని అన్ని ఫినిష్ చేసుకొని రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లేట్ అయినా కూడా మీ అందరి దగ్గర ఉన్నాను, జనాల దగ్గరికి వెళ్తున్నాను. నాకున్న స్తోమతతో నేను అందరికి సహాయం చేసుకుంటూ అందరిని నేను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. నెల్లూరు జిల్లా సిటీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న జానీ మాస్టర్ అందుకే నెల్లూరుకు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. అక్కడ ఎక్కడ జరుగుతుంది కదా మీరు? ఏం లేదు సార్, కళ్యాణ్ గారు నెల్లూరు నుంచి చేయమంటే చేస్తాను సార్. అంతే సార్. అవతల ఏదో గడ్డి తిన్నారని చెప్పి నేను గడ్డి తిన్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నాకు తెలిసి ఒక మనిషిని తిట్టడం అనేది చాలా దరిద్రం సార్. ఒక మనిషిని కొట్టడం అనేది చాలా దరిద్రం సార్. సార్ మనుషులు సార్, మన రాక్షసులను లేదనంటే జంతువులు కాదు సార్, మనుషులు సార్. సో గౌరవించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సార్, ఫ్యామిలీస్ అనేది మన ఫ్యామిలీతో సమానం, మన తల్లితో సమానం. నేను ఎప్పుడు భావించే సార్, ఐఎమ్ ఇండియా ఏం లేవు సార్, వేరే ఏం లేవు. ఒకటే నా కాళ్ళు ఆడితే కానీ నా డొక్క ఆడదు అంటారు కదా. సో అలాగా 70% మన నెల్లూరుకి నేను ఉంటాను. 30% నాకు వచ్చే డబ్బులు ఇది వేసుకుని వస్తే నేను 10 మందికి సహాయం చేయగలను. సో అందుకని అది చేస్తాను సార్. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత జానీ మాస్టర్ నెల్లూరులో కనిపిస్తున్నారు పాలిటిక్స్ లో. అంటే పైనుంచి స్పష్టమైనటువంటి హామీ ఏమైనా వచ్చిందా? ఆ మేరకు వచ్చి మీరు పనిచేస్తున్నారా? జనాల కోసం వచ్చారా, పాలిటిక్స్ కోసం? సార్ తప్పకుండా నేను జనాల గురించి వచ్చాను సార్. నేను చెప్పాను కదా సార్, నేను పదవులు ఆశించి వచ్చి ఉంటే మాత్రం నేను ఎప్పుడు 6 నెలల కిందటో ఒక 1 year కిందటో వచ్చి నేను గ్రౌండ్ లెవెల్లో పని చేసేవాడిని సార్. అలా ఏం రాలేదు సార్. కళ్యాణ్ నాకు ఆశయాలు నచ్చినాయి. ఇప్పుడు రావడానికి కారణం అంటే నేను కొంచెం బిజీ ఉన్నాను, అన్ని చూసుకొని అన్ని ఫినిష్ చేసుకొని రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లేట్ అయినా కూడా మీ అందరి దగ్గర ఉన్నాను, జనాల దగ్గరికి వెళ్తున్నాను. నాకున్న స్తోమతతో నేను అందరికి సహాయం చేసుకుంటూ అందరిని నేను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాను సార్. నెల్లూరు జిల్లా సిటీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న జానీ మాస్టర్ అందుకే నెల్లూరుకు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. అక్కడ ఎక్కడ జరుగుతుంది కదా మీరు? ఏం లేదు సార్, కళ్యాణ్ గారు నెల్లూరు నుంచి చేయమంటే చేస్తాను సార్. అంతే సార్. అవతల ఏదో గడ్డి తిన్నారని చెప్పి నేను గడ్డి తిన్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నాకు తెలిసి ఒక మనిషిని తిట్టడం అనేది చాలా దరిద్రం సార్. ఒక మనిషిని కొట్టడం అనేది చాలా దరిద్రం సార్. సార్ మనుషులు సార్, మన రాక్షసులను లేదనంటే జంతువులు కాదు సార్, మనుషులు సార్. సో గౌరవించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సార్, ఫ్యామిలీస్ అనేది మన ఫ్యామిలీతో సమానం, మన తల్లితో సమానం. నేను ఎప్పుడు భావించే సార్, ఐఎమ్ ఇండియన్. సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు, ఒకవేళ మన వాళ్ళు బయట ప్రపంచాల్లో ఉన్నా, బయట దేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా అందరూ నా తల్లితో సమానమే, నా చెల్లితో సమానమే, నా అక్కతో సమానమే, నా బంధువులతో సమానమే సార్. నాకు అలాంటి ఏం లేవు సార్. వేరే తిట్టడం అనేది, విమర్శించడం అనేది వ్యక్తిగతంగా తిట్టకుండా, అంటే ఫ్యామిలీస్లో పోకుండా, ఏదున్నా కూడా రాజకీయం పరంగా ఫైట్ చేయమని చెప్తున్నాను సార్. పర్సనల్ జోలికి వెళ్ళొద్దు సార్. ఎవరైనా కానీ, అది ఏ పార్టీ అయినా కానీ, అమ్మా నాన్నే సార్. గౌరవించడం నేర్చుకుంటాం. మా కళ్యాణ్ గారు ఫలానోళ్ళతో పొమ్మంటే ఆయనతో వెళ్తాను సార్. సార్ ప్రోటోకాల్ ప్రకారంగా. సో ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అది చేస్తాం సార్. ఎవరికి చేయమంటే అలాగే. ఎప్పుడు మీరందరూ కనిపించని హీరోస్, ఏది మీడియా మిత్రులు కానీ, పత్రికా మిత్రులు కానీ, మీరు కనిపించకుండా ఒక శక్తిలాగా నిలబడి ప్రతి సమస్యని జనాలు తీసుకుని వెళ్తారు మీరు. సో నా విషయస్ ఇది మెయిన్ పెట్టడానికి కారణం ఏంటంటే, దీంతో పాటు ఈ సమస్యతో పాటు మీ ఇళ్లలో ఏం ప్రాబ్లం ఉంది, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఓకే, మీకు మీ పిల్లలకి అప్పుడెప్పుడో చెప్పారు సగం అది స్కూల్ ఫీజు, ప్రభుత్వం రాగానే స్కూల్ ఫీజు మాఫీ చేస్తామని చెప్పి. సో ఆ స్కూల్ ఫీజులు వస్తున్నాయా రావట్లేదా? సో మీకు ఎన్ని బెదిరింపులు వస్తున్నాయి, అయినా మీరు ముందుకు వెళ్తున్నారు. మీ ప్రాబ్లమ్స్ ఏంటి?
అని నేను పర్సనల్గా చిట్ చాట్ మీతో చేయాలని ఇది పెట్టాను సార్. మీ సమస్యలు కానీ ఒకవేళ ఎక్కువ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు సరిగా మీరు పడే కష్టానికి ఈ మనీ కావచ్చు, మీకు వచ్చే జీతాలు కావచ్చు, అవి సరిపోకపోతే మీకు ఎటువంటి వసతులు కావాలి అడిగితే ఖచ్చితంగా సో జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము మీ సమస్యల మీద తీర్మానిస్తామని, ఖచ్చితంగా మీరు అడిగే ఇస్తామని చెప్పి నేను ఇన్షాల్లా హామీ ఇస్తున్నాను. సో నా సైడ్ నుంచి మీ ప్రాబ్లమ్స్ అన్ని సో మీకు ఏమైనా ఉంటే ఎప్పుడు మా మీద మీరు కెమెరా పట్టాం కాదండి, మేము తిప్పుతున్నాను మీ మీద కెమెరా, మీ ప్రాబ్లమ్స్ మాకు చెప్పండి. ఇప్పుడు ఏదో ఒక ప్రెస్ ఏదో ఒకటి పెట్టారు కదండి, ప్రెస్ క్లబ్, అక్కడ ఏదైనా కావాలంటే చెప్పండి. మీకు మైకిల్ కావాలంటే నేను తీసిస్తాను నా వంతున, గేట్ ఏమైనా కావాలంటే చేసిస్తాను. సో నా సైడ్ నుంచి ఏదైనా కావాలంటే ఐ విల్ గివ్. సో మా జనసేన తరపు నుంచి ఖచ్చితంగా మేము అక్కడ ఏదో ఒకటి మేము ఇస్తామని కోరుకుంటాం. చాలా గట్టిగా చెప్తాను, ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.